బాహుబలి 2 తో పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మాస్ అండ్ క్లాస్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. అయితే గత 2 నెలలుగా హెల్త్ కారణాల వల్ల తాను ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి ఇటలీలో రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ చిత్రం వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో దర్శకుడు మారుతి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు టీజర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఇప్పటికే రాజాసాబ్ టీజర్ సిద్ధం కాగా దానికి ప్రభాస్ డబ్బింగ్ పోర్షన్ పెండింగ్ ఉండడంతో అది కూడా వాయిదా పడుతూ వస్తుంది. అయితే రాజాసాబ్ చిత్రంతో పాటు అను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాన్ని కూడా ప్యారలల్ గా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో ఫౌజీ చిత్రం కూడా ప్రభాస్ లేని సీన్స్ వరకు షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ 2 చిత్రాల కన్నా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. కానీ స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పిరిట్ చిత్రం ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళిందంటే అది పూర్తయ్యే వరకు ప్రభాస్ వేరే సినిమా చేసే అవకాశం ఉండదు. దీనికోసం ప్రభాస్ కు సంబంధించిన బల్క్ డేట్స్ ను సందీప్ రెడ్డి అడగటంతో మరికొంతకాలం వెయిట్ చేయమని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనివల్ల స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అసలు ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే సందీప్ రెడ్డి ప్రభాస్ సినిమాను కొన్ని రోజులు పక్కన పెట్టి మరో కొత్త సినిమా చేయబోతున్నాడని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. అయితే నిజంగానే సందీప్ ప్రభాస్ ప్రాజెక్టును పక్కన పెడతాడా లేక ప్రభాస్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.